వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో మ్యాంగో సాగు సమ్మర్ డ్రింక్ తయారు చేసుకుంటున్నామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి శుభ్రంగా 2 సార్లు కడుక్కుని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా 2-3 సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసుకుని ములిగేంత వరకు ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో నీళ్లు మరిగించుకోవాలండి. ఈ మరిగిన నీళ్ళలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోవాలండి. సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. చూసారండి, చక్కగా ఉడికిపోయాయి సగ్గుబియ్యం. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు వడకట్టేసుకుందాము. కొద్దిగా చల్లటి వాటర్ కూడా పోసుకుంటే సగ్గుబియ్యం ఉన్న జిగురంతా పోతుందండి. చల్లారుతాయి సగ్గుబియ్యం అన్నది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో ఒక గ్లాసు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. నేను ఈ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలండి ఇవి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పంచదార వేసుకుని కాసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు పంచదార పట్టిందండి. అలాగే మామిడి పండు గుజ్జు వేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. మనకి ఇందులో టూటీ ఫ్రూటీలు ఉంటే వేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను వేయటం లేదు. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా అయినా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న తర్వాత 2 సర్వింగ్ గ్లాసులు తీసుకోవాలండి. అందులో మామిడి పండు ముక్కలు వేసుకోవాలి, ఒక్కొక్క స్పూన్ చొప్పున. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న సాగు డ్రింక్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూను మామిడి పండు ముక్కలు వేసుకుంటున్నానండి. ఇలా డెకరేషన్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా తీసుకుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.